లడ్డూ కల్తీ అంశంపై చర్చలో ముందు ఎవరు మాట్లాడాలి? విపక్షం మాట్లాడాక ప్రభుత్వం రిప్లై ఇవ్వాలా, లేక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వైసీపీ సభ్యులు మాట్లాడాలా? ఇదే అంశంపై వైసీపీ కూటమి సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇది బీఎస్సీలో చర్చ జరిగిన తర్వాత బీఎస్సీలో షార్ట్ డిస్కషన్ జరగాలని అని డిసైడ్ అయిన తర్వాత హౌకేనండి ప్రభుత్వం వచ్చి ఏ రకంగా చర్చకి వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తారండి? అక్కడ సమాధానం చెప్పండి. వైఎస్ఆర్సీపీ కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు తిరుపతి లడ్డు మీద. అయినా సరే ప్రభుత్వం ముందుకు వచ్చి చర్చ పెట్టింది. మేము ఎక్కడ శశభిషలకో లేకపోతే చిన్న చిన్న ఎక్స్క్యూజ్లకు చూడాలి, అయినా ముందుకు వచ్చి చర్చ పెట్టాం. మినిస్టర్ గారు స్టేట్మెంట్, కొత్త స్టేట్మెంట్ ఉంది, నేను సభలో చెప్పారు. అక్కడ కూడా 10 నిమిషాలు ఆయన చదువుతారు, తర్వాత చర్చ జరుగుతుంది. పారిపోయారు. అధికారం ఉందా కదా అని సభను వచ్చి చేతితో తీసుకొని చైర్మన్ గారి మీద వచ్చి నానా మాట్లాడుతూ అభ్యర్థింగ్ చేస్తూ ఇది చాలా ఆక్షేపణీయం. కేవలం మీకు అల్లరి కావాలి, బయట పోయి చర్చ జరగలేదు అని చెప్పేటువంటి దుష్ప్రచారం చేయాలి అనేటువంటిది మా ఉద్దేశం. ఇంకా ఒకటి చెప్తా ఉన్నాం, ఆయన లెటరు స్టేట్మెంట్ చదివే సాంప్రదాయం లేదు అని, స్టేట్మెంట్ ఇవ్వమని శాసనసభ నుంచి సంబంధిత శాఖ మంత్రులకు ఎందుకు లేఖలు రాశారు? మీరు చెప్పండి. చైర్మన్ గారు రేపటి నుంచి సభకు మీరు ఎటువంటివి ఇవ్వద్దు అనుకుంటే హ్యాపీగా ప్రభుత్వం ఇవ్వదు.